లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణలో ఇప్పుడు విలీన రాజకీయాలపై చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం చేశారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కవిత అలా ఎందుకు మాట్లాడారు? బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై గతంలో ఎలాంటి చర్చ జరిగింది? ఇప్పుడు చూద్దాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాటలు పెను సంచలనానికి కారణమయ్యాయి. తాను కేటీఆర్ను ఉద్దేశిస్తూ కవిత అన్న మాటలపై ప్రతి నోటా చర్చ జరుగుతోంది. తనకు పార్టీలో గౌరవం ఇవ్వడం లేదు అనడం, పార్టీ నిరసన కార్యక్రమాలు చేయకుంటే తాను చేశాను అంటూ చెప్పడం ఇంతవరకు బాగానే ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, అది తన వరకు వస్తే తాను వారించినట్టుగా కవిత చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. కవిత మాటలతో గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ బీజేపీ వైపు చూస్తుందన్న విశ్లేషణలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది అనేది నెమరేసుకుంటున్నారు. 2024 జూలై 16న మజ్లిస్ అధినేత హైదరాబాద్ ఎంపీ అజ్దుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా చెప్పారు ఓవైసీ. అలా కాకపోతే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయని చెప్పారు. ఆనాడు అజ్దుద్దీన్ ఓవైసీ మాటలను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు, విశ్వసించలేదు. బీఆర్ఎస్ నేతలంతా ఓవైసీ వ్యాఖ్యలను ఖండించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పక్కన చేరడానికి అజద్ అలా మాట్లాడాన్ని అన్నారు. అజ్దుద్దీన్ ఓవైసీ మాటలు నిజమని ఇప్పుడు కవిత వ్యాఖ్యలతో నిజమైంది. తాను జైల్లో ఉన్నప్పుడు కొంతమంది తన్ను కలిసి బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదన తీసుకొచ్చారని కవిత చెప్పారు. తన్ను జైలు నుంచి విడుదల చేయించడం కోసమే విలీనమని చెప్పారని కవిత అంటున్నారు. ఇంకో సంవత్సరమైనా తాను జైల్లో ఉండేందుకు సిద్ధమని, బీజేపీలో విలీనం లేదా పొత్తు వద్దని స్పష్టం చేశానన్నారు కవిత. పార్లమెంట్ ఎన్నికల ముందు 2024 ఏప్రిల్లో జైల్లో కవితని ఎవరు కలిశారు, ఆమె ముందు విలీనం ప్రతిపాదన ఎవరు చేశారు అనేది బీఆర్ఎస్ నేతల్లోనే చర్చ జరుగుతోంది. కవిత దగ్గరకు వెళ్లి బీఆర్ఎస్ ను బీజేపీలో కలపబోతున్నామని చెప్పేంత ధైర్యం చేసే నాయకులు ఎవరున్నారు? కేటీఆర్, హరీష్ రావులు 3 నుంచి 4 సార్లు కవితతో ములాఖతయ్యారు. కుటుంబ సభ్యులకు మాత్రమే ములాఖత్ అవకాశం ఉండడంతో కేటీఆర్, హరీష్ రావులే ఎక్కువగా కవితను కలిశారు. పార్టీని విలీనం చేసేటంత పెద్ద నిర్ణయం కవితకు చెప్పాలంటే అది కేటీఆర్ లేదంటే హరీష్ రావుల వల్ల మాత్రమే అవుతుందన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. చిట్చాట్లో కవిత చెప్పిన మాటలు ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనుకోవడం అతిపెద్ద రాజకీయ సంచలనం. బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా అలాంటి ప్రతిపాదన రాలేదని కొట్టిపారేస్తున్నారు. స్వయంగా కవిత అలాంటి మాట అన్నారంటే అందులో నిజం లేకపోతుందా అనేది కూడా చర్చగా మారిందే.